ఒక్కసారిగా స్ట్రాటజీ మొత్తం చచ్చిపోయింది. తెలంగాణలో ఆ ఎదురు దెబ్బతింది. కాబట్టి 8 సీట్లు సాధించాం కాబట్టి అదే మా గొప్పతనం, మీ కింద ఉన్నటువంటి నాయకులు మీలో మీరు కొట్టుకున్న వాళ్ళు అందరూ పోయారు చూసారా అని చెప్తుంది. అట్లాంటి ఏమన్నా అనూహ్యమైన స్ట్రాటజీ ఏమైనా ఉందేమో మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ శాంతం పోతుంది అనుకున్నట్టు స్టేజ్ నుంచి 14% ఓట్లు 8 సీట్లు వచ్చినాయి. అది కూడా ఏ బండి సంజయ్, ఏ రఘునందన్ రావు, ఏ ఈటెల రాజేందర్ వీళ్ళందరూ అనుకుంటే వాళ్ళందరూ ఓడిపోయారు. ప్రముఖ నాయకులందరూ ఓడిపోయారు, మిగతా వాళ్ళు గెలిచారు. కాబట్టి ఆ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు అధిష్టాన ఆలోచన ఏదో డిఫరెంట్ గా ఉన్నట్టు అవుతుంది. కాకపోతే అట్లాంటి స్కెచ్ చేసేటప్పుడు ఫీల్డ్ లెవెల్ అక్కడ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కొంత, దాన్ని వాళ్ళు నాశనం చేసుకున్నారు నాయకులు. ఇక్కడ వచ్చే ఫీల్డ్ లెవెల్లోనే వీక్ గా ఉంది. దీన్ని మార్చే సక్సెస్ఫుల్ గా చేసేటటువంటి ప్రయత్నం ఏం చేసినట్టు కనిపించలేదు ఇక్కడ. అవును, ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన రెండే కలిసి వెళ్తున్నాయి, రెండే పొత్తుగా ఉన్నాయి. ఎన్ని సీట్లు వచ్చినా 30 ఇచ్చినా 25 ఇచ్చినా వాళ్ళు కోరుకున్న చోట వెళ్ళి ఇచ్చేస్తారేమో అన్నట్టుగా అనుకున్నారు. ఇప్పుడు మూడో పార్టీ రావడం, బీజేపీ కూడా ఈ కూటమిలో యాడ్ అవ్వడం జనసేనకి నష్టమా లాభమా? జనసేనకి ఎట్లున్నా లాభమే. ఎందుకంటే అది సున్నాతో ఉన్నది. సున్నాతో ఉన్నటువంటిది వాళ్ళ నాయకుడి పరంగా ఇదివరకు 6% ఓట్లు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 9-10% పెరిగాడు అన్నప్పుడు ఉట్టిగా అట్లయితే కనుక ఓటింగ్ పెరుగుతుంది.